హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ నుండి రివర్స్ ఇన్ఈక్వాలిటీని డిస్కస్ చేయబోతున్నాము. ఇది అనదర్ టైప్ రివర్స్ ఇన్ఈక్వాలిటీ. ఇది పార్ట్ 6 ఇన్ ఇన్ఈక్వాలిటీ. ఆల్రెడీ 5 వీడియోస్ మనం డిస్కస్ చేసాము. ఇది పార్ట్ 6 చాలా ఇంపార్టెంట్ అండ్ రివర్స్ ఇన్ఈక్వాలిటీ. అసలు నార్మల్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? మనకి ఒక స్టేట్మెంట్ లేదంటే కొన్ని స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. దానికి రిలేటెడ్గా కొన్ని కంక్లూజన్స్ ఇచ్చారు. ఆ కంక్లూజన్స్లో ఏది ఫాలో అవుతుంది, ఏది ఫాలో అవ్వట్లేదు అనేది మనం ఆన్సర్ చేయాలి. అంటే అక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్, లేదంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, నెక్స్ట్ ఐదర్ ఆర్, నైదర్ నార్. ఓకే, ఇలా ఆప్షన్స్ ఇస్తారు. దాని నుంచి మీరు ఆన్సర్ చేస్తారు. అది నార్మల్ ఇన్ఈక్వాలిటీ. బట్ ఇక్కడ రివర్స్ ఇన్ఈక్వాలిటీ అంటే అలా కంక్లూజన్స్ ఇచ్చి ఏ కంక్లూజన్ అవుతుంది, ఏది అవ్వట్లేదు అలా ఉండదు. క్వశ్చన్లోనే కంక్లూజన్ ఇస్తారు. ఆ కంక్లూజన్ సాటిస్ఫై అయ్యే స్టేట్మెంట్ ఏది అని అడుగుతారు అనమాట. అండ్ అందుకే దాన్ని రివర్స్ ఇన్ఈక్వాలిటీ అంటాం. అక్కడ క్వశ్చన్ ఫార్మేట్, ఇక్కడ రివర్స్ ఇన్ఈక్వాలిటీకి వచ్చేసరికి ఏమైంది? రివర్స్ అయ్యింది. అంటే ఆ క్వశ్చన్లో కంక్లూజన్స్ని స్టేట్మెంట్స్ ప్లేస్లో ఇస్తారు అండ్ స్టేట్మెంట్ని తీసుకెళ్ళి కంక్లూజన్ ప్లేస్లో ఇస్తారు. ఆ కంక్లూజన్స్ సాటిస్ఫై అయ్యే స్టేట్మెంట్ ఏది అని అడుగుతారు. ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, ఇంకా అలా ఉండవు అనమాట ఆప్షన్స్. డైరెక్ట్గా 4 or 5 ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో ఏదో ఒక్కటే మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి, ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ will the expression a less than b be definitely true? ఇలాంటివే కదా మనం స్టేట్మెంట్స్లో అక్కడ కంక్లూజన్స్లో చూసాము. స్టేట్మెంట్కి ఫాలో అయి ఉన్న కంక్లూజన్స్లో ఇలాంటివే మనం చూసాం. సో ఇక్కడ క్వశ్చన్లో చూసారా, కంక్లూజన్ ఇచ్చారు. ఇది డెఫినెట్గా ట్రూ అయ్యే స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు అనమాట. డెఫినెట్గా ట్రూ అయ్యే ఎక్స్ప్రెషన్ ఏది అని అడుగుతున్నారు. సో ఇది దేనికి ఎగ్జాంపుల్? రివర్స్ ఇన్ఈక్వాలిటీకి ఎగ్జాంపుల్. సేమ్ అదే కాన్సెప్ట్. Now see the first question in reverse inequality. In which of the following expressions will the expression a less than b be definitely true? ఏమంటున్నారు ఇక్కడ? డెఫినెట్లీ ట్రూ. ఈ ఏ లెస్ దాన్ బి అనే ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్లో ఎక్కడ డెఫినెట్గా ట్రూ అవుతుందో ఆ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏకి బికి ఉన్న రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ఏ అండ్ బి ఇక్కడ ఉన్నాయి. ఏకి బికి కామన్గా ఉన్న సింబల్ ఏముంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ ఐ ఈక్వల్ టు బి, ఐ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అయితే ఐకి మనం ఏ సింబల్ని అయితే యూస్ చేస్తున్నాము మిడిల్లో ఏకి ఐకి, అలాగే ఏకి బికి కూడా అదే సింబల్ వస్తుంది బికాజ్ ఐ ఈక్వల్ టు బి. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది అవుట్కమ్ అనమాట. దేని నుంచి? ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఏ లెస్ దాన్ బి అనేది డెఫినెట్గా ట్రూ అయ్యే స్టేట్మెంట్ కావాలి. దీంట్లో ట్రూ అవ్వట్లేదు. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ స్టేట్మెంట్కి ఎంటర్ అయితే ఏకి బికి ఉన్న రిలేషన్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. ఏ ఫస్ట్ ఉంది, లాస్ట్లో బి ఉంది. సో ఇక్కడ మిడిల్లో ఉన్న సింబల్స్ మనం గమనిస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు ఉంది. సో ఎప్పుడైనా సరే అవుట్పుట్లో ఓన్లీ ఈక్వల్ టు రాదు కదా, ఇక్కడ కూడా ఐ ఈక్వల్ టు బి అని ఉంది. సో ఈ రిమైనింగ్ 2 సింబల్స్లో గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ సింబల్ కామన్గా ఉంది? గ్రేటర్ దాన్. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ గ్రేటర్ దాన్ బి అనేది అవుట్పుట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏ లెస్ దాన్ బి డెఫినెట్లీ ట్రూ అంట. సో ఇది కూడా కాదు కదా మన ఆన్సరు. ఇక్కడ సింబల్ మారింది, ఆపోజిట్ సింబల్ వచ్చింది. ఏ గ్రేటర్ దాన్ బి అన్నారు, బట్ ఏ లెస్ దాన్ బి అనేది ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ మనకు ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు థర్డ్ స్టేట్మెంట్, ఏకి బికి ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కామన్గా ఉన్నది ఈ గ్రేటర్ దాన్ అనే సింబల్.
కాకపోతే ఫస్ట్ బి ఉంది, సో బి గ్రేటర్ దాన్ ఏ అనేది ఈ స్టేట్మెంట్ నుంచి వచ్చిన అవుట్పుట్. దీన్ని మనం రివర్స్ చేస్తే ఏమని రాయొచ్చు, ఫస్ట్ నేను ఏ రాయాలనుకుంటున్నాను, సో నెక్స్ట్ బి రాయాలనుకుంటున్నాను. ఏ ఈజ్ లెస్ దాన్ బి, ఓపెనింగ్ ఎటువైపు ఉంది, ఓపెనింగ్ బి వైపుకు ఉంది, సో ఇలాగే ఓపెనింగ్ బి వైపుకే ఉండాలి, సింబల్ లెస్ దాన్ అవుతుంది. బి గ్రేటర్ దాన్ ఏని మనం రివర్స్ చేస్తే ఏ లెస్ దాన్ బి అవుతుంది. సో ఏ లెస్ దాన్ బి అనేది ట్రూ అయ్యింది కదా థర్డ్ స్టేట్మెంట్ నుంచి, సో మన ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, సపోజ్ డి స్టేట్మెంట్ కూడా చెక్ చేద్దాం. ఏ అండ్ బి చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ ఆపోజిట్ సింబల్స్ వచ్చేసాయి. ఇలా ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు నాన్ కంపారబుల్. ఇలా నాన్ కంపారబుల్ అయినప్పుడు గ్రేటర్ దాన్ రావచ్చు, లెస్ దాన్ రావచ్చు, లేదంటే ఈక్వల్ టు కూడా రావచ్చు. ఏది వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేము. సో ఇది నాన్ కంపారబుల్ అన్నమాట, ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. డెఫినెట్గా మనం చెప్పగలుగుతున్నాం అక్కడ ఏ లెస్ దాన్ బి అయ్యింది అని. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ విల్ ద ఎక్స్ప్రెషన్ ఏ లెస్ దాన్ డి బి డెఫినెట్లీ ట్రూ? ఏ లెస్ దాన్ డి అనేది ఏ స్టేట్మెంట్ లో, ఈ ఆప్షన్స్ లో దేంట్లో ట్రూ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏకి డికి రిలేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కామన్ సింబల్ ఇస్ వాట్, గ్రేటర్ దాన్ కదా. సో ఏ గ్రేటర్ దాన్ డి అనేది అవుట్పుట్ వచ్చింది దీని నుంచి, సో ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ ఏ డి, ఇక్కడ చూడండి ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఉంది, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆపోజిట్ సింబల్స్, సో ఇది కూడా కాదు. అండ్ ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది, సో ఇది కూడా కాదు. అండ్ ఏ లెస్ దాన్ బి ఈక్వల్ టు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, ఏది కామన్ గా ఉంది, లెస్ దాన్ సింబల్ కామన్ గా ఉంది. ఏ లెస్ దాన్ డి అవుట్పుట్ వచ్చిందా లేదా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, సి థర్డ్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ m లెస్ దాన్ t ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్? అంటే ఈ పైన ఎక్స్ప్రెషన్ ఇస్ డెఫినెట్లీ ట్రూ అనేది వదిలేయండి, మీకు బాగా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటి, m లెస్ దాన్ t ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్, నాట్ ట్రూ. m లెస్ దాన్ t అనేది ఎక్కడ డెఫినెట్గా ఫాల్స్ అవుతుంది అది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఎంకి టీకి రిలేషన్ కదా, ఇక్కడ m ఉంది, ఇక్కడ t ఉంది. చూడండి ఎంకి టీకి మిడిల్, ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, ఏమైంది ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. అలా ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ డెఫినెట్లీ ఫాల్స్ అన్నారు, m లెస్ దాన్ t ఉంది, సో లెస్ దాన్ అనేది అవ్వదు కదా, ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంది, అందుకని ఇదే అనుకుని ఇదే పెట్టేస్తారు ఆన్సర్. బట్ మనం డెఫినెట్లీ ఫాల్స్ అని చెప్పలేము, డెఫినెట్లీ ట్రూ అని చెప్పలేము. యాక్చువల్గా మనం డెఫినెట్లీ ఫాల్సా కాదా అనేది చెక్ చేయాలి. ఎలా చెప్తాము, చెప్పలేము కదా, ఎందుకంటే ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే అది లెస్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది డెఫినెట్గా ఫాల్స్ అవుతుందా అనేది మనం చెప్పడానికి లేదు. అంటే ఇలాంటి క్వశ్చన్స్లో ఎప్పుడైనా సరే మీకు డెఫినెట్లీ ఫాల్స్ అని అడిగినప్పుడు, లేదంటే డెఫినెట్లీ ట్రూ అని అడిగినప్పుడు ఏం చేయాలి, ఇలా ఆపోజిట్ సైన్స్ వచ్చాయి అంటే మనం అది డెఫినెట్గా ఫాల్సా ట్రూనా అనేది చెప్పడానికి లేదు, ఎందుకని అది ఐదర్ ఆర్ కేసులోకి వెళ్ళిపోతుంది. లెస్ దాన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనం చెప్పలేము కాబట్టి డెఫినెట్గా చెప్పలేము. కాబట్టి ఆపోజిట్ సైన్స్ వచ్చినప్పుడు ఇంకా అది ఆన్సర్ కాదు, ఇంకా అసలు ఆలోచనే అక్కర్లేదు. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే m అండ్ t, m t, t ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, దీని నుంచి m ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు t అయ్యింది కదా, m ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు t అయ్యింది. ఇక్కడ ఏమడుగుతున్నారు, m లెస్ దాన్ t అనేది డెఫినెట్గా ఫాల్స్ అవ్వాలి అని అంటున్నారు. అంటే ఇక్కడ మనం చెప్పలేము, లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ అయినా అయి ఉండొచ్చు, ఈక్వల్ టు అయినా అయి ఉండొచ్చు. డెఫినెట్గా m లెస్ దాన్ t అవ్వదు అని మనం ఎలా చెప్తాము, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, m లెస్ దాన్ t అయ్యే ఛాన్స్ ఉంది, సో డెఫినెట్గా మనం చెప్పలేము కాబట్టి ఇది కూడా కాదు. అండ్ సి, m అండ్ టీకి రిలేషన్ కదా, m అండ్ t చూడండి, లెస్ దాన్ కామన్ గా ఏది ఉంది, లెస్ దాన్ ఉంది, m లెస్ దాన్ t, m లెస్ దాన్ t ఉంది కదా, కానీ మనకి ఏం కావాలి, ఫాల్స్ అవ్వాలంట, కానీ ఇక్కడ ఏమైంది, ట్రూ అయిపోయింది.
సో ఇది కూడా కాదు. నెక్స్ట్ M and T. ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్. ఏమైంది? ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ లెస్ దాన్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ టు అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ లెస్ దాన్ అవ్వదు మనం చెప్పడానికి లేదు. ఎప్పుడైనా నో రిలేషన్ అని వచ్చినప్పుడు మనం పర్టికులర్గా ఇది అవ్వదు లేదంటే ఇది అవుతుంది అని చెప్పడానికి లేదు. సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దీస్. Now see fourth question. This is the last question in this video. In which of the following expressions W greater than Z as well as అంటే ఇది అవ్వాలి ప్లస్ సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. W greater than Z as well as Y greater than Z. Hold definitely true అంట. Hold definitely true. ఓకే, ఈ 2 కండిషన్స్ కూడా ఏ స్టేట్మెంట్లో అయితే ట్రూ అవుతున్నాయో అదే స్టేట్మెంట్ మనకి ఆన్సర్ అవుతుంది. సో టేక్ ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ W గ్రేటర్ దాన్ Z అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాం. W గ్రేటర్ దాన్ Z. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ W ఉంది, ఇక్కడ Z ఉంది. సో W గ్రేటర్ దాన్ Z అయ్యిందా లేదో చెక్ చేస్తే చూడండి, కామన్ సింబల్ ఈజ్ గ్రేటర్ దాన్. సో W గ్రేటర్ దాన్ Z అయ్యింది. ఆ ఒక్కటి చెక్ చేస్తే సరిపోదు కదా, యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు ఏది చెక్ చేయాలి? Y గ్రేటర్ దాన్ Z అనేది అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఏ ఒక్కటి ట్రూ కాకపోయినా, ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్కటి ట్రూ కాకపోయినా ఆ స్టేట్మెంట్ మనకి ఆన్సర్ కాదు. ఓకే, సో Y గ్రేటర్ దాన్ Z అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ఉంది Z, ఇక్కడ ఉంది Y. Y గ్రేటర్ దాన్ Z. యాక్చువల్గా Zకి Yకి ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, Z లెస్ దాన్ H లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Y అని ఉంది. సో ఇక్కడ దీని నుంచి కామన్ సింబల్ లెస్ దాన్, Z లెస్ దాన్ Y. ఓకే, Z లెస్ దాన్ Yని మనం ఎలా రాయొచ్చు? Y గ్రేటర్ దాన్ Z అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇది ట్రూ. చాలా మంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేసి వచ్చేసింది W గ్రేటర్ దాన్ Z ట్రూ అయ్యింది అండ్ Y గ్రేటర్ దాన్ Z కూడా ట్రూ అయ్యింది. సో 2 ట్రూ అయినాయి కాబట్టి ఈ స్టేట్మెంటే ఆన్సర్ అవుతుంది అని ఎగ్జామ్ హడావిడిలో ఈ ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు. మీరు పెట్టింది చాలా కరెక్ట్ అని కాన్ఫిడెంట్గా ఉంటారు. బట్ సి రిమైనింగ్ ఆప్షన్స్, డి అనే ఆప్షన్ చూడండి ఏముంది, ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా ఉంది. అంటే రిమైనింగ్ అట్లీస్ట్ బీనైనా సరే మనం చెక్ చేయాల్సిందే. ఎందుకని? ఆల్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి. ఫర్ సపోజ్ దెర్ ఈజ్ నో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్, దెన్ యువర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ని కూడా ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఎందుకని? ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది ఉంది కాబట్టి. సో సెకండ్ది చెక్ చేద్దాం. W అండ్ Zకి కంపారిజన్. W అండ్ Zకి కంపారిజన్. సో చూద్దాం, Wకి Zకి మిడిల్లో ఏ సింబల్ కామన్గా ఉంది? గ్రేటర్ దానే కదా, గ్రేటర్ దాన్ సింబల్ కామన్గా ఉంది. సో ఏమైంది? W గ్రేటర్ దాన్ Z అయ్యింది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యింది. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్కి వస్తే Yకి Zకి కంపారిజన్. సో ఇక్కడ చూడండి, Z ఇక్కడ Yకి Zకి మిడిల్ ఏది కామన్గా ఉంది? ఏ సింబల్ కామన్గా ఉంది? లెస్ దాన్. Z లెస్ దాన్ Y అనేది ట్రూ అయ్యింది అంటే దానికి ఆపోజిట్ Y గ్రేటర్ దాన్ Z అవుతుంది. సేమ్ ఇదే ఇక్కడ ఏదైతే యూస్ చేసామో ఇక్కడ కూడా అదే వచ్చింది. Z లెస్ దాన్ Y అయితే Y గ్రేటర్ దాన్ Z అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ సెకండ్ స్టేట్మెంట్లో కూడా ట్రూ అయ్యాయి. సో ఇలా ట్రూ అయ్యాయి కాబట్టి సెకండ్ ఇది కూడా మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ థర్డ్ది కూడా ఆన్సర్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఇచ్చారు. ఒకసారి సి కూడా చెక్ చేద్దాం. సి ఆప్షన్కి వస్తే W and Z comparison. Here W and Z. What is the common symbol? Greater than. So W greater than Z true అయ్యింది. And Y greater than Z. Y greater than Z. Same ఇక్కడ Z is less than Y అన్నారు. So Y greater than Z. ఇది కూడా ట్రూ అయ్యింది. 3 స్టేట్మెంట్స్ ట్రూ అయ్యాయి కాబట్టి మనం అక్కడ 3 స్టేట్మెంట్స్ని ఆన్సర్స్ కింద చెప్పలేం కాబట్టి ఏం చెప్పాలి? ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే,
చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. రివర్స్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇది. మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు, చాలా తక్కువ టైంలో సాల్వ్ చేయగలరు. ఓకే, ఈ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ మీద ఉన్న టాపిక్స్ అన్నీ కూడా నేను డిఫరెంట్ వీడియోస్ కింద అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా చూడండి, మొత్తం టాపిక్ అంతా క్లియర్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఏమైనా కాంప్లిమెంట్స్ ఆర్ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఎంటర్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.